నమస్కారం. ముస్లిం సోదరులకు అస్సలాము అలైకుం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉదంతం జరిగినప్పుడు నేను ఇదే వేదిక నుంచి మాట్లాడి ఖచ్చితంగా కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 140-150 సీట్లతో అధికారంలోకి రాబోతా ఉంది. ఉద్యోగస్తులారా, జూన్ 4వ తేదీ ఈ కౌంటింగ్ ప్రక్రియలో మీరు ఎటువంటి ఒత్తిడికి లోను కావద్దు. 4 తర్వాత మీ మీద ఎటువంటి అనవసరమైన ఒత్తిడి మీ మీద ఉండదు అని కూడా నేను తేటతెల్లంగా చెప్పడం జరిగింది. మాకప్పుడు కనపడతా ఉండింది, ఇట్ వాజ్ రైటింగ్ ఆన్ ద వాల్. ప్రజానాడి మాలాంటి వాళ్ళకు తెలిసింది. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు 3వ తేదీ చెప్పి రైటింగ్ ఆన్ ద వాల్, మాకు ప్రజా తీర్పు మా వైపే ఉండబోతా ఉంది, మేమే గెలుస్తున్నాం, సంబరాలకు కూడా 10-11 గంటలకు 4వ తేదీ రెడీగా ఉండని మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 4వ తేదీ మనం గమనించాం ఆయన మాట్లాడింది. ఎంతో బేలగా, ఎంతో ఇదిగా ప్రజా తీర్పును ఆమోదించే పరిస్థితిలో ఆయనకు మనసు ఒప్పక, ఆయన ఏం జరిగిందో తెలియదు, అనుమానాలు ఉన్నాయి, ఆధారాలు లేవు. ఇదే 2019లో కూడా కొందరు ఆయనకు ఈ ఈవీఎం చెప్పకనే చెప్పారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఈవీఎంల మీద అడిగినప్పుడు కనపడుతుంది కదా, 2019లో ఆయన చెప్పింది, ఎవరికి ఓటు వేశారో మనకు తెలుస్తుంది కదా, సైకిల్కు వేస్తే సైకిల్కు, ఫ్యాన్కు వేస్తే ఫ్యాన్కు కనపడుతుంది కదా, ఇందులో అనుమానం ఏముంది అన్నారు. ఇప్పుడు ఆయన అదే జగన్మోహన్ రెడ్డి గారు పెద్దలు, అనుమానాలు, ఆధారాలు అనే పద్ధతి వాడడం, ప్రజా తీర్పును అపహాస్యం చేసే విధంగా మాట్లాడడం. అయ్యా, మీరు 17 లక్షల శాంపుల్స్ తీశానన్నారు, మీకు ప్రజానాడి ఎలా తెలుస్తుంది? ఐప్యాక్లతో, తర్వాత ఆరా మస్తాన్ లాంటి వాళ్ళ సర్వేలతో మీరు చేస్తే మీకు ఎలా ప్రజానాడి ఎలా తెలుస్తుంది? తర్వాత ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేశారు. అది మనం చూస్తే ఈసారి నేషనల్ లెవెల్లో ఈ ఆరా మస్తాన్ లాగానే చాలామంది బీజేపీకి స్పష్టమైన 300 అని ఒకరు, 350 అని ఒకరు, 400 అని ఒకరు చెప్పారు. కానీ 240 బీజేపీకి రావడం, మ్యాజిక్ ఫిగర్ 273 కంటే వాళ్ళకు తక్కువ రావడం కూడా మనం చూసాం. అది రామ మందిరం ఉన్న చోట ఫైజాబాద్ కాన్స్టిట్యున్సీలోనే బీజేపీ ఓడిపోవడం మనం చూసాం. సీతాపూర్ అనే పక్కనే సీతమ్మవారి సన్నిధానంలో కూడా ఆ కాన్స్టిట్యున్సీ పార్లమెంట్లో ఓడిపోవడం మనం చూసాం. కాబట్టి ఇది స్పష్టంగా ఇది ఈవీఎంలు మీద ప్రజలకు కూడా ఎటువంటి అనుమానాలు కానీ లేవు. మీకు ఉండొచ్చు కాక 17 లక్షల శాంపుల్స్ ఇక ఐప్యాక్ వాళ్ళు, ఆరా మస్తాన్ లాంటి వాళ్ళు తీస్తే మీకు అనుమానాలు రావచ్చు. కానీ నేను ఒక సర్వే చూశాను, కేకే అనే ఒక ఆయన క్లియర్గా ఒక విశ్లేషణతో సహా, మీరు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీము ఎవరైతే చుట్టూ ఉన్నారో అది చాలా చక్కగా, ఆయన కేకే ఎవరో నాకు కూడా తెలియదు, కానీ ఆయన కేవలం మీకు 14 సీట్ల కంటే నేను ఎక్కువ ఇవ్వడానికి తయారుగా లేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని స్పష్టంగా చెప్పాడు ఆయన. ఆ విశ్లేషణలో ఆయన చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తన ఆఫీసులోనే కూర్చోవడం, ఆఫీసుకే పరిమితం కావడం, తర్వాత ఒక కాన్స్టిట్యున్సీ వదిలేయండి, ఒక జిల్లాలో కూడా ఉండకపోవడం, జిల్లా టూర్లు చేయకపోవడం, జిల్లాలో పోయి పరిస్థితులు తెలుసుకోకపోవడం, ఇక ఎవరిని ప్రజాప్రతినిధులు కలవకపోవడం, ఇలాంటి కారణాలు ఎన్నో చెప్పుకుంటూ వచ్చి ఖచ్చితంగా ఏదైతే ఈయన తోడేళ్ళు అవి ఇవి అన్నారో దాన్ని ప్రజలు తోడేళ్ళు కాదు, వీళ్ళు శ్రీకృష్ణార్జునులు అని వాళ్ళను ఆశీర్వదించి కూర్చోబెట్టారు. ఇప్పుడు ఈయన ఇంకా అసలు నిన్ననే మంచి ఏవైతే వాగ్దానాలు చేశారో చంద్రబాబు నాయుడు గారు, అది మెగా డిఎస్సి కానివ్వండి, మిగతా టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం గురించి కానివ్వండి, తర్వాత ఇవన్నీ ఆయన సంతకాలు చేస్తే ఇది ఆయనకప్పుడే ఒక శిశుపాలుడి పాలన అనే విధంగా ఆయన మాట్లాడడం
ఇది ప్రజా తీర్పును అపహాస్యం చేస్తూ మాట్లాడడం అది తగదు. మనం చూస్తాం ఒరిస్సాలో ఏ విధంగా నవీన్ పట్నాయక్ గారు వచ్చి ఆయన పంచుకోవడం స్టేజ్, ఇప్పుడు కొత్త ప్రభుత్వంతో ఇలాంటి సాంప్రదాయం రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు శిశుపాలుడు ప్రజలు తేల్చేశారు కదా, శిశుపాలుడు మీరు కాబట్టి మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా మీకు దక్కనివ్వకుండా ఆయనకు చేశారు. ఇదిగో వీళ్ళు ఎవరినైతే మీరు అది ఇది కౌరవులు అది ఇది అన్నారు, వాళ్ళు శ్రీకృష్ణార్జునులు ఆయన పాండవ సైన్యం ఇది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలు కూర్చోబెట్టారు. ఈ తీర్పును మీరు గౌరవించాలి. అంతేగాని ఇంకా ఈవీఎంల మీద చర్చ జరగాలి, తర్వాత ప్రజా తీర్పును ఏమైందో తెలియదు అని ఒకవైపు చెప్తూనే పర్వాలేదు మనకు 40% ఓట్లు వచ్చినాయి అని మళ్ళీ పరస్పర వైరుధ్యమైన ప్రకటనలు ఆయన చేయడం మనం చూస్తున్నాం. సరే, అది కొంచెం బ్యాలెన్స్ తప్పిపోయినట్టు ఖచ్చితంగా కనపడతా ఉంది. ఏది ఏమైనా మీరు ఒకటైతే వాస్తవం, ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు తమ ఎంపీలతో మాట్లాడుతూ మళ్ళీ అది వన్ వే ట్రాఫిక్గానే నడుస్తూ ఉంది, ఒక మోనోలాగ్. ఆయన ఎందుకు ఓడిపోయాం ఆ రివ్యూ తీసుకొని, అంటే అంతకుముందు లేదు కాన్స్టిట్యున్సీ రివ్యూస్ కానీ, స్పందన కానీ, లేకపోతే ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ ఆఫీసర్లతో కానీ, అది చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి అది ఎప్పుడు లేదు. ఇప్పుడు కూడా ఓడిపోయిన తర్వాత పెద్దలు అనుమానాలు ఇవి చెప్పడం తప్ప అసలు మనం ఎందుకు ఓడిపోయాం, కారణాలు ఏమిటి, ఇంకా మనకు ప్రజలకు నేను అది చేశాను ఇది చేశాను బటన్లు నొక్కాను అని చెప్పడం తప్పితే లేదు నేను మంచి చక్కటి పరిపాలన అందించానా లేదా, ప్రజలు మన నుంచి ఏమి కోరుకున్నారు, ప్రజా నాడిని మనం ఎందుకు మాలాంటి వాళ్ళకి కనపడింది మీకు ఎందుకు కనపడలేదు అంటే ఆ అధికారపు పొరలు మీకు కమ్ముకొని పోయి అధికారమే పరమావధిగా మీరు ప్రవర్తించారు కాబట్టే కనపడలేదు. అసలు మీరు ఫీడ్బ్యాక్ అనేది తీసుకోకుండా ఎప్పుడు ఎమ్మెల్సీతో మాట్లాడడం చూసాం, కొందరు ఎంపీలతో మాట్లాడడం కూడా చూసాం. మనకు 11+4 మనం 11 మంది రాజ్యసభలో ఉన్నాం, 4 మేము లోక్సభలో మా వాళ్ళు ఉన్నారు, 15 మంది మేమున్నాం, వాళ్ళు 16 మందే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం చాలా విచిత్రంగా ఉంది. ప్రత్యేక హోదా తేలేకపోతే ఆయనను ప్రజలు క్షమించరు అన్నట్టుగా. అయ్యా ఇప్పుడు 11 మంది మీరున్నారు, అప్పుడు కూడా సుమారు 22 మంది ఉన్నారు ఎంపీలు. ప్రత్యేక హోదా అంటే అప్పుడేమన్నారు ఆయన, లేదు వాళ్లకు సంఖ్యాబలం ఉంది అన్నారు. పోనీ రాజ్యసభలో సంఖ్యాబలం లేనప్పుడు సిఏ లాంటి చట్టాలు, ముస్లిం వ్యతిరేక చట్టాలు, తర్వాత మన వ్యవసాయదారుల వ్యతిరేక చట్టాలకు అన్నిటికీ మీరు వైఎస్ఆర్సీపీ వాళ్లకు కేంద్రంలో సహకారం అందించింది. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మేము మీకు సహకారం అందించము అని చెప్పిన దాఖలాలు లేవు కదా. ఇప్పుడొచ్చి ఏదో ప్రజలు ఈ ప్రత్యేక హోదా అని చెప్తే ఇది మంచి పాయింట్ దొరుకుతుంది, మనం ఇరుకున పెట్టొచ్చేనేమో అనే ఇది తప్ప, ఇదే సిద్ధాంతం మీకు ఇంకా ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు, అప్పుడు లోక్సభలో ఉన్నారు, రాజ్యసభలో ఉన్నారు. కాబట్టి ఇటువంటివి కాకుండా ఒక ఆత్మ విమర్శ చేసుకొని అందరినీ కలుపుకొని ఒక ఇదిగా వస్తే బాగుండేది. ఇప్పుడు అంటున్నారు ఆయన, ఐ విల్ బీ ద వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ పీపుల్, నేను గొంతుక లేని వాళ్ళ గొంతుకనవుతా అన్నాడు ఆయన 4వ తేదీ. అయ్యా 5 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చారు. అదే ఆ సర్వేలో కూడా చాలామంది కొన్ని సర్వేలు మంచి సర్వేలు చూసాం ఇందాక అన్నట్టు, గొంతుక లేని వాళ్ళ గొంతుకనైతే మీరు ఇప్పుడు అంటున్నారు. కానీ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంతకుముందు కూడా నేను 2-3 సార్లు చెప్పాను. మీరు అంటూనే ఉన్నారు, కానీ సాధికారత గురించి అన్నారు, బీసీల సాధికారత, మైనారిటీల సాధికారత, మహిళల సాధికారత. మీరు వాళ్ళ గొంతుక లేని ప్రజల ప్రతినిధుల గొంతుకను మీరు వాళ్ళ సామాజిక వర్గాల సమస్యలు కానీ, తర్వాత వాళ్ళ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాల సమస్యలు కానీ, మౌలిక సదుపాయాల గురించి నియోజకవర్గాలు కానీ మీరు ఎప్పుడు వాళ్ళ గొంతుకలు మీరు వినలేదు. ఇక ప్రజలంటారా, మీరు ఎప్పుడు కూడా నిన్నటి నుంచి చూస్తున్నాం. ఇప్పుడు నేను ఈ పార్టీ ఆఫీస్ తెలుగుదేశం నుంచి మాట్లాడుతున్నా, ఇప్పుడే ప్రజలు ఉన్నారు. పొద్దున లోకేష్ గారి దగ్గర అప్పుడే దర్బార్ మొదలైంది, పక్కన తెలంగాణలో కూడా ప్రజా దర్బార్ మొదలైంది.
జనం ఇప్పుడు స్వేచ్ఛావాయులు ఆ రోజు ఇప్పుడు పీల్చుకుంటున్నారు. మీకు ప్రజానాడు ఎందుకు అందలేదంటే మీరు దమన నీతిని ప్రదర్శించారు, ప్రజలను అణిచిపెట్టారు, అక్రమ కేసులు పెట్టారు, నిర్బంధించారు. ఆ దమన నీతి వల్ల ప్రజలు మాట్లాడలేకపోయారు. అందుకోసం మీరు మీకు కనపడలేకపోయింది. ఇప్పుడు వాయిస్లెస్ పీపుల్ యొక్క గొంతుకను మీరు అప్పుడు విని ఉంటే బాగుండేది, వాళ్ళ ప్రతినిధుల గొంతును విని ఉంటే బాగుండేది, నేరుగా వాళ్ళను కలిసి మీరు విని ఉంటే బాగుండేది. ఖచ్చితంగా మీకు వాస్తవాలు తెలిసి ఉండేవి. మీకు వారసత్వంగా రాజకీయం వచ్చింది. మీరు రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాబట్టి, వైఎస్ఆర్ ఇది కాబట్టి కొడుకుగా మిమ్మల్ని గుర్తించారు. మీరు ఒక బిజినెస్ మ్యాన్గా కార్పొరేట్ కల్చర్కు అలవాటు పడ్డారు. చాలామంది చెప్తుంటారు, ఇప్పటికీ చెప్తున్నారు. అప్పుడు కూడా 6 తర్వాత సాయంత్రం మీరు దొరకరు, పొద్దున 10కో వస్తారు. తర్వాత సెక్రటరియట్ లేదు, ఎమ్మెల్యేలు ఎంపీలను కలిసేది లేదు, ఒక సెలెక్ట్ ఫ్యూను తప్ప కలవడం అనేది ప్రజలు ఇప్పటికీ మీ ప్రతినిధులు చెప్తుంటారు, మీ కార్యకర్తలు చెప్తుంటారు. నాలాంటి వాళ్ళు కూడా ఎప్పుడు నేను మిమ్మల్ని కలవలేకపోయా, ఎప్పుడో 2-3 సార్లు తప్ప. అపాయింట్మెంట్ల కోసం రోజులు కాదు నెలలు వేచి ఉండాల్సిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఎవరు నమ్మే స్థితిలో లేరు. వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ పీపుల్ మీరు కాలేరు. మీరు ఒక కార్పొరేట్ కల్చర్ నుంచి బయటపడలేని స్థితిలో ఉన్నారు అని మనం తెలియజేసుకుని, మీ దగ్గర రావాలంటేనే ఒక 6 అంచెలు 12 అంచెల భద్రతా వలయాలు ఉండేవి. అది ఇప్పుడు దాన్ని మీరు మార్చాలి. ఇప్పుడు మళ్ళీ అంటున్నారు ఆయన ఇంకొకటి, నాకు సత్వం ఉంది, అంతకుముందు 14 నెలలు పాదయాత్ర చేశాం, ఇప్పుడు నాకు సత్వం ఉంది, నేను తిరగలను. కళ్ళు మూసుకొని తెరిస్తేనే 5 ఏళ్ళు అయిపోతుంది. ఎందుకు కాదు, ఏదైనా కష్టపడితే కదా 5 ఏళ్ళు ఎట్లా పోతాయో తెలిసేది. కష్టం అనేది తెలియదు, ప్రజా సమస్యలు మీకు తెలియవు. నేను బటన్లోనే మీ టైం అంతా అయిపోయింది. కాబట్టి ఈ కార్పొరేట్ కల్చర్కు, మీకు ప్రజలకు మంచి చేసే కల్చర్ మీకు లేదు. అధికారమే పరమావధిగా మీ యొక్క ఈ అపోజిషన్లో ఉన్నప్పుడు, తర్వాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అదే తంతు మీది కొనసాగింది. ప్రతిపక్షం లేకుండా చేయాలనే మీ యొక్క ఆలోచన అది ఒక రకంగా దుర్మార్గపు ఆలోచన ప్రజాస్వామ్యంలో. ఆఖరి నిమిషంలో ప్రతిపక్ష నాయకుడి మీద కేసులు, ఆఖరి నిమిషంలో ఏదో కేసు పెట్టి ఇబ్బంది పెట్టి అసలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ క్యాడర్స్ను కూడా ఒక అయోమయంలో పడేసి అనేది ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఇదిని ప్రజలు తిప్పికొట్టారు. ఈరోజు మిమ్మల్ని ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు అనే దాన్ని మీరు జీర్ణించుకోవాలా, వాస్తవ స్థితుల్ని గ్రహించాలా. మీరు ఇక ఈ వాస్తవ స్థితిలోకి రావాలి. ఇంకా మీరు ఈ 5 ఏళ్ళు అట్లా కళ్ళు మూసుకుంటే గడిచిపోతుంది, ఇంకా వీళ్ళను ఆడిపోసుకోవడం కాదు. మీ వైపు మీ మనసులో మీరు దూరి నేను ఎందుకు ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొనలేకపోయాను అనేది. ఎప్పుడు కూడా మీ క్యాడర్సు మీరు చెప్పాడంటే చేస్తాడంతే అని. అయ్యా మీకు మీరే బెంచ్ మార్కులు పెట్టుకొని, అసలు మీ బెంచ్ మార్క్ ఏమిటి? 35%, 70%, 80%? ఏం చెప్పారు మీరు? ఇదిగో నేను ఈ 5-6 అంశాలమే చేస్తాను, అమ్మ ఒడి వేశాను అంటారు. ప్రజలకు మీరు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించింది అంటే మీరు ప్రజలకు మంచి పాలన అందించడానికి. అసలు మీ బాధ్యత అది. స్కూలింగు, వసతి కల్పించడం మీ బాధ్యత. ప్రజలకు సౌకర్యాలు, మెరుగైన ఆసుపత్రి సౌకర్యాలు కల్పించడం మీ బాధ్యత. వ్యవసాయదారులను ఆదుకోవడం మీ బాధ్యత. అనేమంటాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక 5-6 అంశాలు చెప్పి నేను అమ్మ ఒడి ఇచ్చా, అమ్మ ఒడిలో మీరేమి నాకు విశ్వసనీయత ఉంది అన్నాడు. మీరు ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఒక ముస్లింలకు మాత్రమే వాళ్ళ అంశాలు తీసుకుని కొన్ని చెప్పదలుచుకున్నా. ముస్లింలకు కృతజ్ఞతలు కూడా చెప్తున్నా. ఏ వర్గం కూడా మిమ్మల్ని నమ్మలేదు. మైనారిటీలు నమ్ముతారేమో, బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకు నన్ను నమ్ముతారేమో అనుకున్నాడు ఆయన. కానీ ఎందుకు నమ్మలేదంటే ఆయన మాటల్లోనే ఇదిగో దుల్హన్ పథకం మీకు ₹1,00,000 ఇస్తానన్నాడు ఆయన. ఎక్కడ ముస్లింలందరూ నమ్మి ఓటు వేశారు. అప్పుడు 2019లో 50,000 కూడా
చంద్రబాబు నాయుడు గారు నేను పదే పదే నా క్యాంపెయిన్లో చెప్పాం, సుమారుగా 200 కోట్లు 40,000 మందికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఇచ్చారు. 4% రిజర్వేషన్ను కాపాడింది కూడా చంద్రబాబు నాయుడు గారు. తర్వాత విదేశీ విద్యను సుమారుగా 600 మంది విద్యార్థులను పంపింది కూడా చంద్రబాబు నాయుడు గారు. ఈయన 36 మందిని కూడా ఇప్పటి వరకు పంపలేకపోయాడు. 10వ తరగతి దుల్హన్ పథకానికి ఇచ్చి మాట తప్పాడు. తర్వాత కేంద్ర పథకం నుంచి రావాల్సిన ముస్లింల మైనారిటీలకు ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం అని 60% నిధులు 400 కోట్లు వస్తే హాస్టల్స్, పాలిటెక్నిక్స్, తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్, తర్వాత ఇటువంటివి మైనారిటీలకు కేవలం 200 కోట్లు 40% రాష్ట్ర వాటా దానికి యాడ్ చేయకుండా ఆ 400 కోట్లు మైనారిటీ స్కూళ్లకు, పాలిటెక్నిక్లకు కావాల్సిన నిధులను దారి మళ్లించి ఈ పాడుబడిన శిథిలావస్థలో కొన్ని బిల్డింగ్ లేచినా కూడా అలాగే ఉండిపోయిన స్థితి మైనారిటీలకు గ్రహించారు. ఆ ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద ఉన్న 400 కోట్లు దారి మళ్ళాయి. అదే తెలంగాణలో పక్క రాష్ట్రంలో 100 స్కూళ్ళు మైనారిటీలకు వాళ్ళు పెట్టారు. ఇది నేను ఒక డిపార్ట్మెంట్ మాత్రమే తీసుకున్నా. వారు ఏం చెప్పేవాళ్ళంటే, ఇదిగో ఈ 5-6 చేస్తాను, ఇది అమ్మ ఒడి, తర్వాత ఇది నేతన్న నేస్తం, తర్వాత చేయుత, ఇది నేను 100% చేశాను అని. అయ్యా మిగతా ఇది చెప్పాను కదా, ఇది చేసేసాను అంటాడు. అయ్యా మిగతావి సర్పంచులు, పంచాయతీలు, నిధులు, తర్వాత రోడ్లు, మౌలిక సదుపాయాలు, నీటి వసతులు, ప్రాజెక్టులు అంటే అవి నేను చెప్పలేదు కదా అంటారేమో మరి. సో మీకు మీరే వీళ్లకు ఈయనకు ఈయనే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ప్రామాణికాలు ఆయనే పెట్టుకొని చంకలు గుద్దుకునే పరిస్థితి. నేను మొత్తం చేసేసాను, 199, 195% చేశాను అని చెప్పుకోవడం ఇది అంటే వాస్తవిక స్థితిలో లేడు కాబట్టే మిమ్మల్ని ప్రజలు చీకొట్టారు. వ్యవస్థలు మీరు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలను మాయం చేసేశారు. అయ్యా స్టేట్ బడ్జెట్ ఒకటి ఉంటుంది, ఇవి కాక కేంద్రం నుంచి అప్పులు సుమారుగా 13.5 లక్షల కోట్లు, అదిగాక రాష్ట్ర ప్రభుత్వ బడ్జెటు. ఈయనే స్వయంగా ఆయనే మొన్న కూడా చెప్పారు, ఆయన జగన్మోహన్ రెడ్డి 2.7 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కి, ఎప్పుడు బటన్ మీదనే ఆయన యొక్క దృష్టి, బటన్ నొక్కి వేశాను. ఎందుకు ఓట్లు రాలేదో కానీ మీరు ప్రజలకు చెప్పలేదే నేను రోడ్లు వేయనని, ప్రజలకు చెప్పలేదే మీరు ప్రాజెక్టులు తేనని, ప్రజలకు చెప్పలేదే మీరు మౌలిక సదుపాయాలు పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వనని, మీరు ప్రజలకు చెప్పలేదే ఈ పోలీస్ వాళ్లకు కానీ మిగతా వాళ్ళకు కానీ ఇదిగో మీకు రావాల్సిన అలవెన్స్లు ఇవ్వము అని, ఉద్యోగస్తులకు చెప్పలేదే అయ్యారు ఇవ్వమని. ఇట్లా ప్రతి రంగానికి మీరు అయ్యా ఇది చేస్తారనుకున్నారు కానీ ప్రజలు అసలు మొత్తం ఎగ్గొట్టి ఏదో బటన్లు నొక్కి మీరు ప్రజలకు చెప్పలేదే శాండ్ నేను మళ్ళీ దాన్ని ఏదో రీటెండరింగ్ చేసి ఇది చేస్తానని. తర్వాత ఇదిగో నాసిరకం లిక్కర్ ఇప్పుడు విశ్వసనీయత అన్నారు. 2024లో 5 స్టార్ హోటల్స్కు తప్ప నేను మద్యం ఎక్కడా రాకుండా చేస్తాను అని మీరు చెప్పారు. మరి అది మీరు విశ్వసనీయత కోల్పోయారు కదా. ఇది చెప్పలేదే, మరి చెప్పింది కూడా మీరు చేయలేదే. చెప్పాడంటే చేస్తాడంతని మీరు బాగా సంకలు గుద్దుకోవడం తప్ప. సో ఎందుకు మీకు ప్రజలు ఆదరించలేదు అనేది మీరు తెలుసుకొని, సో ఇది మీరు ఖచ్చితంగా గమనించాలి. ఇప్పుడు ఎమ్మెల్సీలలో మాకు బలం ఉంది కాబట్టి మీరు బాగా పోరాడండి, అన్ని చట్టాలు మంచివి కూడా చెడ్డవి అడ్డుకోండి అనే విధంగా చెప్పడం జరిగింది. దాండే నేను కూడా అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నా. అప్పుడు లేదు ఇది అనవసరం, దుబారా ఖర్చు, ఇది తీసేస్తేనే బెటర్ అని మీరు రాజ్యసభకు కూడా అసెంబ్లీలో పాస్ చేసి, తర్వాత మీకు సంఖ్యాబలం పెరిగే కొలిది మళ్ళీ ఉండాలన్నారు. కానీ అది ఇంకా రాజ్యసభకు పోయినట్లేదు. మొదట పంపిందే ఈ ఎమ్మెల్సీల సభను, అప్పర్ హౌస్ని, లెజిస్లేచర్ను, కౌన్సిల్ను రద్దు చేయమనేదే ఇప్పటికే ఉంది అక్కడ. కాబట్టి ఈ నాయకులు కూడా ఇప్పటికి చెప్తున్నారు చాలామంది నాయకులు మాతో,
అయ్యా ఏమిటి ఆయన ముందులాగానే తనకు తానే తన గ్రాఫ్ బాగుంది మా గ్రాఫ్ బాగలేదు అని ఎప్పుడు చెప్పేవాడు. అసలు ఆ ప్రామాణికమే ఏమిటో మాకు తెలిసేది కాదు. ఇప్పుడు అదే పద్ధతి ఇప్పుడు కొనసాగుతూ ఉంది. అసలు ఆయన తనకు తాను ఆత్మవిమర్శ ఎప్పుడు చేసుకోవట్లేదు. ఇప్పుడు ఏ విధంగా ఈ కేసులు కూడా రాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాలుగా బెయిల్లో ఉన్నారు. వాళ్ళ నాయకుల యొక్క వాళ్ళ సీరియస్ కన్సర్న్స్ ఉన్నాయి. వాళ్ళు ఆలోచిస్తున్నారు ఈ పార్టీ మనుగడ ఉంటుందా. ప్రతి వారం ఆయన ఇంకా కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. గోడ మీద రాత అని సజ్జల గారు అన్నారు. ఆ గోడ మీద రాత స్కాములు కనపడుతున్నాయి. ఒక్కొక్క స్కామ్ మైన్స్లో రాయల్టీల స్కాము నేను కూడా చూశాను. మొన్న అనంతపూర్లో ఏదో రాయల్టీ వసూలు చేయాలని ఎవరు ప్రసాద్ రెడ్డి అట. తర్వాత నిన్న కూడా చూసాం రోజా గారు, ఈ తర్వాత సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో కొనుగోలు కార్యక్రమంలో అవి స్కాములు, తర్వాత ఈ లిక్కర్ స్కాములు అసలు కనపడుతున్నాయి. ఏ విధంగా క్యాష్ డీలింగ్స్ ఇన్ లిక్కర్, ప్రభుత్వ సంస్థల నుంచి ప్రైవేట్ వాళ్ళు వచ్చి క్యాష్ తీసుకుపోవడం ఒకటే. అంటే పైకేమో మనసా వాచా కర్మణాలు లేదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ఈయన ఒక పవిత్ర బైబిల్లోని అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారు. ఆయన మనం చూసాం ఏ విధంగా ఆ సీను అనే కుర్రాడు లేదు మీ అభిమానియే మిమ్మల్ని మీకు ఇంకా ప్రాబల్యం పెరగాలని లైట్గా కూర్చాడయ్యా అంటే 5 సంవత్సరాలు ఈయన ఫిర్యాదుదారుగా ఉండి కోర్టుకు పోని పరిస్థితి మనం చూసాం. వాళ్ళ అమ్మ పాపం దీనురాలైన తల్లి ప్రతి గడపకు ప్రతి చోటికి పోయి ఆమె అడిగింది నా కొడుకు బెయిల్ ఇప్పించండి అని. మర్డర్ కేసులో ఉన్నవాళ్ళు 3 సంవత్సరాలకు బెయిల్లో వచ్చారు, 3 నెలల బెయిల్లో వస్తారు. ఈయన 5 సంవత్సరాలు కూడా పాపం మొన్న వచ్చాడు కుర్రాడు. ఎవరో కొందరు స్వచ్ఛందంగా సహాయం చేసి పాపం ఆయన బయటికి రావడం జరిగింది. డాక్టర్ సుధాకర్ మనం చూసాం. సరే ముస్లిమ్స్లో మనం చూసాం ఎంతోమంది. తోట చంద్రయ్య పాపం ఆయన చనిపోయాడు. జై జగన్ అనమంటే లేదు జై చంద్రబాబు నాయుడు గారని అంటూ చనిపోయాడు ఆయన. తర్వాత ఎంతోమంది ముస్లిం కుటుంబాలను పల్నాడులో ఓటు వేయలేదని ఇప్పటికీ వాళ్ళు అంటున్నారు దొంగ అన్నట్లుగా. ఇప్పటికీ ఎలక్షన్లు అయిన తర్వాత కూడా మర్డర్లు, తెలుగుదేశం కార్యకర్తలను వైసీపీ గూండాలు మర్డర్లు చేస్తున్నారు. ఇది అంటూ దొంగ అన్నట్లుగా వీళ్ళు వ్యవహారం ఇలా ఉంది. ప్రజలు చాలామంది, నేను ఇక్కడ కూడా విజయవాడలో అవి అయ్యా ఈ ప్రభుత్వం వస్తే ఇంకా మేము ఇక్కడ ఉండలేని పరిస్థితి, మేము ఊళ్ళు వదలాల్సిన పరిస్థితి వస్తుంది అనేది. ఈ నిర్బంధ వాతావరణం నుంచి ఏ విధంగా బయటపడాలి అనే ఈ టీచర్లను అంటే టీచర్ వ్యవస్థ బాగుంటే విద్యార్థుల భవితవ్యం బాగుంటుంది అనేది కనీస అవగాహన లేని ఈ పాత ప్రభుత్వం ఎలా ఉండిందంటే టీచర్లను ఏ విధంగానైనా ఇబ్బంది పెట్టాలా. ఎందుకంటే వాళ్ళ యొక్క పెన్షన్ పథకాన్ని గురించి, తర్వాత ఐఆర్ని గురించి, డిఏల గురించి అడిగారు. అడిగినందుకు ఎప్పుడో ధర్నా చేసినందుకు ఏ విధంగానైనా వాళ్ళని వేధించాలి, వాళ్ళని ఎలక్షన్ విధుల నుంచి కూడా తప్పించాలి, తర్వాత వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అణిచివేయాలని ఒక ప్రత్యేక అధికారిని ప్రవీణ్ ప్రకాష్ లాంటి వాళ్ళని తెప్పించి సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్, ఈ టేబుల్స్ సిమెంట్ అవి తెప్పించి ముందు ఇంజనీర్లు కడితే టీచర్లు సూపర్వైజ్ చేసేవారు. ఇప్పుడు టీచర్ల చేత బిల్డింగులు కట్టించి ఇంజనీర్లు సూపర్వైజ్ చేసే పరిస్థితి తెచ్చి వాళ్ళకి యాప్లు ఇచ్చి 3-4 గంటలు బిజీగా పెట్టడం. అనవసరమైన బైజూస్ లాంటి పథకాలు తెచ్చి స్కామ్లు కనపడుతున్నాయి బైజూస్లో, తర్వాత ఈ సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్లో, తర్వాత ట్యాబ్స్లో స్కామ్స్ కనపడుతున్నాయి. మీరు చెప్పేదేమో విద్యార్థుల పేరు, చేసేదేమో టీచర్లను అణిచివేత. కానిస్టేబుల్ వ్యవస్థ బాగుంటేనే, పోలీస్ వ్యవస్థ బాగుంటేనే, వాళ్ళకు రావాల్సిన అలవెన్సెస్ ఇస్తేనే శాంతి భద్రతలు బాగుంటాయనే కనీస అవగాహన లేని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి వ్యవస్థలు మటుమాయం, డిపార్ట్మెంట్లు అసలు లేని పరిస్థితి. మైనార్టీ డిపార్ట్మెంటే నేను చెప్తున్నాను. కార్పొరేషన్లు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లేదు, తర్వాత ఉర్దూ అకాడమీ లేదు, క్రిస్టియన్ కార్పొరేషన్ లేదు, మీకు వక్ఫ్ డిపార్ట్మెంట్ లేదు. కార్పొరేషన్ల నిధులు, తర్వాత డిపార్ట్మెంట్ల నిధులు, డిపార్ట్మెంట్ల బడ్జెట్లు, సప్లాన్ నిధులు ఇవన్నీ దారి మళ్లించి కేవలం బటన్ అనే విధిగా చెప్పి
తర్వాత స్టేట్ గవర్నమెంట్ యొక్క బడ్జెట్ నిధులు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకున్న అప్పులు, ఇవన్నీ కేవలం 2.74 లక్షల కోట్లే ప్రజలకు అందితే ఇంకా 10-12 లక్షల కోట్లు అప్పు తెచ్చినవి స్టేట్ బడ్జెట్వి ఎక్కడికి వెళ్ళాయి అనేది ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలి. మిమ్మల్ని ఏ వర్గం నమ్మలేదు, ఇప్పుడు క్లియర్గా తెలిసిపోతూ ఉంది. మహిళలు నమ్మలేదు, తర్వాత బీసీ వర్గాలు నమ్మలేదు. పేరుకు మాత్రమే మీరు సాధికారత లేకపోతే సామాజిక న్యాయం, పెత్తందారులు వేరే వాళ్ళను తోడేళ్ళు అనడం. కానీ పెత్తందారులు ఉన్నదే ఇప్పుడు మళ్ళీ తిరిగి అదే పెత్తందారులు మీ చుట్టూ ఉన్నారు. అది పార్లమెంట్లో కూడా వాళ్ళే ఉన్నారు మీ చుట్టూ. మళ్ళీ అదే అదృష్టం కొద్దీ ఆయన ధనంజయ రెడ్డి ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు, జక్కంపూడి రాజా గారు కానివ్వండి, ఈవెన్ ఆయన మన ఎవరు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కానివ్వండి, మిగతా వాళ్ళు కూడా అంటున్నారు ఏ విధంగా గంటలు ఒక ప్రజాప్రతినిధులను ప్రజా సమస్యల కోసం వెళ్ళినా కూడా మమ్మల్ని నిలబెట్టించే వాళ్ళు అని కూడా ఇప్పుడు చెప్తున్నారు. మళ్ళీ తిరిగి అదే తంతు, ఒకటే వన్ వే ట్రాఫిక్, మళ్ళీ అదే మాట్లాడుతూ ఇంకా నాకు అర్థం కాలేదు, ఇంకా ఎందుకు మనకు దేవుడి దయ ప్రజల ఆశీర్వాదం ఉండాలి కదా అని ఆయన, మీకు దేవుడి దయ లేదు, ప్రజల ఆశీర్వాదం లేదు అని స్పష్టంగా అర్థమైంది. ప్రజల ఆశీర్వాదం ఎందుకు లేదు అంటే, ఇదిగో మీరు నాసిరకం మద్యం ఇచ్చారు, తాగి కుటుంబాలు రోడ్డున పడ్డాయి, తర్వాత ఇసుక ఎప్పుడు కావాలన్నా ఇవ్వలేకపోయారు, గృహ నిర్మాణం చేస్తూ ఉన్నారు, గృహాలు ఆప్షన్ 1, 2, 3 ఏది మీరు కట్టుకోండి, లేదా మీరు కట్టుకుంటారా, మేము కట్టాలనా అని అలా పట్టాల దగ్గర నుంచి స్కాములు చేసిన మీ గత ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించలేదు. అన్నిటికంటే ఈ నిర్బంధ వాతావరణం ఒకటి మీరు తెచ్చి ప్రజలను మాట్లాడితే వాళ్ళకు వ్యతిరేకంగా కేసులు పెడితే ఇప్పుడు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు. ఇది రాబోయే రోజుల్లో ఈ మంచి ప్రభుత్వం కొలువు తీరింది. మీరు ఎవరు శిశుపాలుడో ప్రజలు తేల్చేశారు. శిశుపాలుని ప్రతిపక్ష హోదా లేకుండా చేసేశారు. ఎవరిని మీరు అప్రతిష్ట పాలు చేయాలనుకున్నారో, ప్రతిపక్షంలో కూడా దాన్ని మటమాయం చేయాలనుకున్నారో వారిని శ్రీకృష్ణుడు ముఖ్యమంత్రిగా, లేకపోతే ఒక అర్జునుడు ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు ప్రజలు వాళ్లను, నేను అర్జునుడు అంటే మిమ్మల్ని నమ్మలేదు, మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు, ఇప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు. ఇది మీరు గమనించాలి. కాబట్టి ఇప్పుడు వైసీపీ కార్యకర్తలే నాకు ఓపిక ఉంది, రేపు కళ్ళు మూస్తే కళ్ళు తెరిస్తే 5 ఏళ్ళు అయిపోతాయి, నేను మళ్ళీ తిరుగుతా ప్రజల్లో, మీరు తిరుగుతారు. కానీ నాకు అనుమానం ఈ పార్టీ ఇక మనుగడ కష్టం అని వాళ్లే చెప్తున్నారు. మీరు కేసుల్లో బిజీ అయిపోతారు, పాత కేసులు ఉన్నాయి, ఇక రాబోయే కొత్త కేసులు వస్తాయి. కాబట్టి దీని నుంచి నాకు తెలిసి చాలా ఈ స్కాములు ఇన్ని అసలు ఆధారాలు పైకే రైటింగ్ ఆన్ ద వాల్ లాగా ఆధారాలు కనపడుతున్నాయి ఈ స్కాములవి. కాబట్టి ఈ కేసులను తప్పించుకోవడం, తర్వాత ఇది బతికి బట్ట కట్టడం నాకు తెలిసి చాలా కష్టం. అది నేను చెప్పడం కాదు, వాళ్ళ నాయకులే చెప్తున్నారు. రేపు పొద్దున అసలు ఈ పార్టీ ఏ విధంగా మనుగడ సాగిస్తుంది, ఇటువంటి మానసిక తీరు ఉన్న నాయకుడు, అంటే ఒక కార్పొరేట్ కల్చర్ను పాలిటిక్స్లో ప్రజలతో అవినాభావ సంబంధం లేకుండా ప్రజలకు దూరంగా ఉండి ఏదో ఒక న్యూక్లియర్ అస్త్రం ప్రయోగించినట్టు నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ ఇతను ఒక బటన్ నొక్కితే ఏదో పడిపోతున్నాయనే ఇది ఫీలింగ్లో ఉండి తన ఇల్లు దాటని నాయకుడిని ఏ విధంగా ప్రజలు హర్షిస్తారనేది వాళ్ళ క్యాడర్లో వాళ్ళ నాయకుల్లో ఉంది. ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ పార్టీ మనుగడ కష్టం. ఇప్పటికైనా మంచి సాంప్రదాయం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకుని, సరే ప్రతిపక్ష హోదా లేదు కానీ మీరు అన్నీ కోల్పోయారు, ఇక మంచి నాయకులను కోల్పోయారు, మంచి వాళ్ళని కోల్పోయారు. ఇప్పటికైనా మీరు తెలుసుకొని ప్రజా తీర్పునకు శిరసావహించి ప్రజా తీర్పుని శిరసావహించి గౌరవించి ఒక నిర్మాణాత్మకమైన ఒక పార్టీగా మీరు వ్యవహరించాలని, నాయకుడిగా వ్యవహరించాలని వారిని కోరుతున్నా. నమస్కారం.